అక్కడి భూములు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతూ ఉంటాయి. అటు సైబరాబాద్ ఇటు ఎయిర్పోర్ట్ మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉండడంతో అక్కడి భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. అయితే అలాంటి ప్రాంతంలో ఉన్న ఇప్పటికీ అక్కడ చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమ ప్రాంతం నుండి వచ్చే ఆదాయంపై తప్ప తమ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అదే బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసీలోనూ ఈ ప్రాంతాన్ని విలీనం చేశారు. అయితే జిహెచ్ఎంసీ విలీనం పేరుతో తమ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు ఒకే జోన్లో ఉండేలా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని హిమాయత్ సాగర్, కిస్మత్పుర, బండ్లగూడ జాగీర్, పీరం చెరువు, ఖలీజ్ ఖాన్ దర్గా, హైదర్ షాకోట్ గ్రామాలతో కలిపి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 2019లో ఏర్పాటు చేశారు. డైరెక్ట్ గా మేజర్ గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్ గా ఎదిగిన ఇప్పటికీ ఈ ప్రాంతంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. హిమాయత్ సాగర్ పక్కనే ఉన్న త్రాగునీటి కోసం అక్కడి ప్రజలు ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇక నీటి సరఫరా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నా అక్కడ కలుషితమైన మురికి నీరు వస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారాల తరబడి నీరు రాకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకప్పుడు గ్రామంగా ఉండి కార్పొరేషన్ గా మారిన తర్వాత పట్టణ ప్రణాళిక లోపించడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు తమను పట్టి పీడిస్తున్నాయని, సరైన డ్రైనేజీ లేకపోవడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, చెత్త సమస్యలు, దోమల బెడద వంటివి తీవ్రంగా వేధిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడం, పార్కులను ఆక్రమించుకోవడం వంటివి జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించినటువంటి ప్రభుత్వం 27 మున్సిపాలిటీ కార్పొరేషన్ని మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటి, దీన్ని స్వాగతిస్తున్నారా? ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది. హద్దులకు సంబంధించి ఇప్పుడున్న జోన్ల కలిపిన విధానానికి సంబంధించి కాబట్టి ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనం బండ్లగూడ జాగీర్కి సంబంధించి ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్కి సంబంధించిన గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, చాలా మంది వారితో మాట్లాడే చెప్పండి, ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ నిర్ణయం మీరు స్వాగతిస్తున్నారా? రేపు అంటే మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది, మరి అభివృద్ధికి సంబంధించి ఎట్లా ఉంది? నా పేరు ఆంజనేయులు, నేను హిమాయత్ సాగర్ మాజీ సర్పంచ్ని. మరి ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు పరిపాలన బాగానే ఉండే, తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత కొద్దిగా మెరుగుపడింది. ఇప్పుడు రాబోయే కాలంలో జిహెచ్ఎంసీలకు తీసుకుంటారు కాబట్టి మరి ఏడేసిన గొంగళ ఆడనే ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది, 300 డివిజన్లు ఏర్పడ్డాయి. కాబట్టి మామూలను తీసుకెళ్ళి మేము రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు మాకు ఇటు నార్సింగ్ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ, మరియు శంషాబాద్ మున్సిపాలిటీ, బండ్లగూడ మున్సిపాలిటీ ఇవన్నీ కలిపి ఒక జూన్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి గిట్ట చెప్తున్నాము, మీరు ఎమ్మెల్యే గారు మీరు సీఎం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జూన్ని చేంజ్ చేయాలి. మీరు ఈ నార్సింగ్ జూన్ అన్నా, బండ్లగూడెం జూన్ అన్నా, లేదంటే శంషాబాద్ జూన్ అన్నా చేయండి. ఎందుకంటే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ 3 ముక్కలుగా విడగొట్టేస్తారు మీరు. కాబట్టి మీరు అందరూ మీతో పాటు మేమందరం వస్తాము. మీరు సీఎం దగ్గరికి, ప్రభుత్వం దగ్గర దృష్టికి తీసుకెళ్ళండి. మన కాన్స్టిట్యున్సీ ఇదే విధంగా ఉండేటట్టు కాపాడండి. ఎందుకంటే డీలిమిటేషన్లో భాగంగా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే అవుతుందో అప్పుడు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ వేరైనా మాకు గండిపేట లేదా మణికొండ కాన్స్టిట్యున్సీ ఏదో ఒకటి చేయండి. అందులో భాగంలోనే ఉంటాం మేము. ఎందుకంటే మాకు ఆల్రెడీ మేము గండిపేట మండలము, మరి ఈ మండలంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 మున్సిపాలిటీలని ఒకే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మరి ఈ 3 మున్సిపాలిటీలను విడగొట్టొద్దండి. విడగొడితే మాకు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మనం తీసుకెళ్లి ఓల్డ్ సిటీలో కలుపుతున్నారు. రాజేంద్ర నగర్ జోన్ వచ్చేసి అటు చంద్రాయన్ గుట్టకించి పడితే, బాద్రపూర్కించి పడితే, మరి శివరాంపల్లి ఇవన్నీ కలిపి అది ఓల్డ్ సిటీ జూన్లోకి వెళ్ళిపోతున్నాం మేము. మాకు షేర్లింగంపల్లి జూన్ ఇంతకుముందు ఏదైతే ప్రకటించారో యథావిధిగా మాకు షేర్లింగంపల్లి జూన్లోనైనా పెట్టండి, లేదంటే మాకు నార్సింగ్ జూను, శంషాబాద్ జూను ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. ఈ 2 జూన్లో ఏది పెట్టినా మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ తీసుకెళ్లి మమ్మల్ని రాజన్నర్ జూన్లో పెడితే మేము ఓల్డ్ సిటీలోకి వెళ్తున్నాము. కాబట్టి మీరు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. దీంట్లో ఎవరికి ఏం సార్థాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు మా డెవలప్మెంట్ ఆగిపోతుంది. మా బాధ అంతే. ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు మాకు మంజీరా వాటరే లేదు. మా గ్రామ పంచాయతీ వాటరే వాడుతున్నాము. కానీ వీళ్ళు హెచ్ఎండిఓ వాళ్ళు మాకు
వాటర్ వర్క్స్ వాళ్ళు మాకు వాళ్ళ ట్యాక్సులు మరియు వాటర్ బిల్లు మాకు విపరీతంగా వేస్తున్నారు. మాకు అసలు వాటర్ ఇస్తలేరు. వాటర్ బిల్లు వేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇంటింటికి వాటర్ బిల్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీలో కలిసిరంటే మమ్మల్ని ముక్కు విండి మరి 6 సంవత్సరాల నుంచి మీరు కడతలేరని చెప్పేసి మా దగ్గర డబ్బులు అధికంగా వసూలు చేస్తారు. ఇలాంటి జరగకుండా మీరు ఒకసారి దృష్టి పెట్టండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా బాధలు మరి మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. మీరు స్వాగతిస్తున్నారు నిర్ణయాన్ని. మరి విస్తరిస్తుంది నగరం, కానీ పరిపాలనపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇవన్నిటిపై మీరు ఏమంటారు? అలా ఏం లేదు. మా సర్పంచ్ గారు చెప్పినట్టు మాకు నీళ్ళ బిల్లులు వస్తున్నాయి. ఇప్పటికి 20,000 అయినాయి. ఆ 20,000 అసలు మాకు నీళ్ళే వస్తలేవు. అవి ఎలా కట్టాలి? ఇప్పుడు జిహెచ్ఎంసీని గ్రేటర్లో తీసుకుపోయి కలిపితే అది కూడా మమ్మల్ని ఎక్కడో చంద్రాయనగుట్ట జోన్లో కలిపితే మాకు ఎంత కష్టమవుతుంది. ఏదైనా కానీ మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ దగ్గరుండి ఇంతకుముందు రాజేంద్ర నగర్ మండల్ ఉండే, తర్వాత గండిపేట మండల్ అయ్యింది. ఇప్పుడు ఆ గండిపేట, నార్సింగు, ఈ బండ్లగూడ 3 ఒక దగ్గర జోన్ లాగా చేస్తానన్నా బాగుంటుంది. అలా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం. ఇక కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే తమ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేశారని స్థానికులు వాపోతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానికులకు పన్ను భారం పెరగడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ముందు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పంచాయతీ నుండి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినా తమ ప్రాంతంలో పరిస్థితుల్లో మార్పులు లేవని, కనీసం జీహెచ్ఎంసీలో విలీనంతోనైనా మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు. విభజన జరిగిన తర్వాత కనీసం స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోలేదు, ఒక పకడ్బందీ ప్లాన్ గా జరగలేదు అనేది కొంతమంది ఆరోపణ. మీరేమంటారు? అవును, ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ప్రభుత్వము సొంత నిర్ణయము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కర్ణన్ గారు తీసుకుంటున్న నిర్ణయము ప్రతి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాల్లో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మా హిమాయసాగర్ ప్రాంతాన్ని, మాది గండిపేట మండల్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి బల్లగూడ జాగీర్, ఒకటి మణికొండ, ఒకటి నార్సింగి. అదేవిధంగా పక్కన శంషాద్ మండల్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక జూన్ చేసి అదే సర్కిల్గా ప్రకటిస్తే బాగుండు. మాకు పరిపాలన కూడా చాలా అనుకూలంగా ఉంటుండే, అన్ని విధాలుగా బాగుంటుండే. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని తీసుకెళ్ళి రాయనగర్ జూన్లో కలపడం వల్ల దానికి ఓల్డ్ సిటీ యాడ్ అయింది. ఆ ఓల్డ్ సిటీకి ఇక్కడ చాలా 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 తేడా ఉంటుంది, పరిపాలనలో కానీ పబ్లిక్లో కానీ. మాకు కొత్త జూన్ ఏర్పాటు చేసి మాకు కొత్త ఇస్తే ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు ప్రజల కోరిక మేరకు ఈ యొక్క ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వర్షం పడితేనే తట్టుకొని రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద నగరాన్ని మెయింటైన్ చేయడం ఈ జిహెచ్ఎంసీకి సాధ్యం అవుతుంది అంటారా? పరిపాలన పరంగా ఎలాంటి చిక్కులు ఉంటాయి అంటారు మీరు? నా పేరు శ్రీనివాసు, నేను బండ్లగూడ జాగీర్ బీసీసీఎల్ అధ్యక్షుడిని. గతంలో మనం చూసుకుంటే మనకు సర్పంచ్లు ఉన్నప్పుడు పరిపాలన అనేది చాలా సానుకూలంగా ఉండేది. చిన్న మన ఏ ఊరి వరకే ఉంటుండే కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా మనం గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి సర్పంచ్ గారికో, వార్డు మెంబర్లకో చెప్పి సెక్రటరీతో కలిసి పనులు చేయించుకునే వాళ్ళం. మున్సిపాలిటీ అని చెప్పి మున్సిపాలిటీ చేశారు. సరే, మున్సిపాలిటీ చేసినా మా ఏరియా వరకు మాకుంది కాబట్టి ఇబ్బంది అనిపించేది కాదు. ఇవాళ మీరు తీసుకెళ్ళి డైరెక్ట్ గ్రేటర్లో కలిపేసి ఈ జోన్లో వారీగా విభజించి ఇవాళకు ప్రజలకు ఏ విధంగా మీరు పరిపాలన సాగించగలుగుతారు? ఇప్పుడు కమిషనర్ ఎక్కడో ఉంటాడు, మన కార్పొరేటర్ ఎక్కడో ఉంటాడు. మనకు ప్రజలకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు రాజనగర్ జోన్ అంటే మొత్తం ఓల్డ్ సిటీలో మిక్స్డ్ అయిపోయింది. మాకు ఇంతకుముందు శంషాబాద్ మండలం నుంచి గండిపేట చేశారు. గండిపేట మండలం అంతా కలిపి జోన్ చేసినట్టే మాకు సంతోషంగా ఉంటుండే. లేదా శంషాబాద్లో జోన్గా తయారు చేసినా బాగుంటుండే. ఇప్పుడు మా గతంలో వీళ్ళు ఏం చేశారు, జోన్ల వారీగా షేర్లింగంపల్లి జోన్లో మాది విలీనమని అన్నారు. ఇప్పుడు తీసుకెళ్ళేమో రాజేంద్ర నగర్ జోన్లో కలిపారు. రాజేంద్ర నగర్ జోన్ వచ్చేసి కంప్లీట్ ఓల్డ్ సిటీ మిక్స్డ్ అయి ఉంది. ఇప్పుడు కొత్త సిటీని మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి కొత్త సిటీని తీసుకెళ్ళి పాత వాటిలో కలపడం ఏ రకంగా సమంజసం? ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పరిపాలన విధంగా చూసుకుంటే చాలా అవస్థలు పడతారు జనాలు. ఇంకోటి, ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ ప్రజలకు అనుగుణంగా చేయడం అనేది చాలా మంచిది. ప్రజలకు అనుగుణంగా లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా చేయడం ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఈ మా బండ్లగూడ జాగీర్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ మాది ఒకటే రిక్వెస్ట్, మా జోన్ను రాజేంద్ర నగర్ కాకుండా గండిపేట జోన్ కానీ లేకపోతే మా శంషాబాద్ జోన్గా చేసి మమ్మల్ని దాంట్లో విలీనం చేస్తే మాకు కూడా కొద్దిగా హర్షణీయంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంటుంది, ఈ ట్యాక్స్లు పెరుగుతాయి అనేటువంటి, అంటే పేద మధ్యతరగతి ప్రజలు మీ ప్లేస్లో ఎక్కువ ఉన్నారు.
మరి మెయిన్ సిటీకి ఉన్నంత అలాంటి ప్రజలైతే లేరు ఇక్కడ, ఆ స్థాయి ప్రజలు. మరి ఆ భారం ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి ఆందోళన వ్యక్తం. ఇప్పుడు తన మిత్రులు చెప్పినట్టు వాటర్ బిల్లులకు సంబంధించి కూడా ఇంకా చాలా క్లారిటీస్ లేవు. మరి ఇవన్నిటికి సంబంధించి మీకు ఎలాంటి సందేహం లేవు? ఇప్పుడు ఈ గ్రేటర్లో కలపడం వల్ల మా పంచాయతీలో ఉన్న వాళ్లకు ఎలాంటి లాభాపేక్ష లేదు, ఎలాంటి లాభం కూడా లేదు. మా ఏరియాలలో 85% బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందరూ నెలకు 15-20 వేల సంపాదనతో బతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రేటర్లో కలిపిన తర్వాత అవి ప్రతి ఇంటి పైన ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళు లోన్ల మీదే తీసుకొని కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటారు. అందరు ఇప్పుడు ఇక్కడ సెటిలర్సే ఉన్నారు. 85% సెటిలర్స్ ఉన్నారు, 15% స్థానికులు ఉన్నారు. ఈ 85% పీపుల్ కానీ స్థానికులు విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ ఇంటి ట్యాక్సులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ ప్రతిదీ ఇప్పుడు పెనుభారం అయిపోతుంది. వాళ్ళు ఇంటి లోన్స్ ఎలా కట్టుకుంటారు, ఇల్లు ఎలా గడుపుకుంటారు, ప్లస్ ఇప్పుడు ఈ ట్యాక్సులు పెరిగితే అవి ఎలా కట్టుకుంటారు. అంటే ఇది సామాన్యునికి చాలా ఘోరమైన క్లిష్ట పరిస్థితులే ఉంటాయి ముందు, కానీ ఇది అనుకూలంగా అయితే ఏం లేదు. దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద మరొకసారి ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలు ఎప్పుడు కూడా సమర్థిస్తారు, దాన్ని ఎప్పటికైనా స్వాగతిస్తారు. కానీ ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతించడానికి మాకు సంతోషమే. కాకపోతే మమ్మల్ని ఈ రకం కాకుండా మాది సపరేట్ జోన్ చేసిన బాగానే ఉంటుంది. లేదంటే ఈ ట్యాక్సీల మీద కూడా కొద్దిగా ఒకసారి దృష్టి పెట్టాలి. ఎందుకంటే విపరీతమైన ట్యాక్సీలు పెరుగుతాయి. ఇప్పుడు ఏమనంటారు, మీది గ్రేటర్లో కలిసిపోయింది మహానగరం, దానికి తగ్గట్టే మీకు ఇంటి ట్యాక్స్ కానీ వాటర్ బిల్స్ కానీ ప్రతిదీ సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉంటుంది. సామాన్యుని నడ్డివిడిచే రకంగా ఉంటుంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి సామాన్యులకు సమంజసమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇక ప్రధానంగా ఈ ప్రాంతవాసులు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేశారంటూ మండిపడుతున్నారు. నగర శివారు ప్రాంతాలను గ్రేటర్లో విలీనం చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అధికారులు అనాలోచితంగా గ్రేటర్ హైదరాబాద్ లో జోన్లను ఏర్పాటు చేశారని విమర్శిస్తున్నారు. నా పేరు జ్ఞానేశ్వర్ అండి, మాజీ వార్డు మెంబర్ హిమాయత్ సాగర్. మాకు గ్రామ పంచాయతీ ఉన్నండు ప్రజల వద్ద పాలన ఉండే, ప్రజా సౌకర్యానికి బాగా ఉండే. ఆ తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటారు, మున్సిపల్ చేయలేదు, డైరెక్ట్ గ్రేటర్ చేశారు. ప్రజా నిర్ణయం లేదు, తీసుకోలేదు. అది గిట్ట గ్రేటర్ కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్లో గిట్ట మేము ఇబ్బందులే పడ్డాం. పబ్లిక్ ఎవరికి అనుకూలంగా ఏం లేదు. వాటర్ అసలు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి మా పంచాయతీ బోర్ వాటర్ వాడుకుంటున్నాం, కానీ దానికోసం బిల్లు వేస్తారు. మీ క్యాన్ నెంబర్ వేరు బిల్లు వేస్తారు. ఒకరొకరికి 10,000 20,000 బిల్లు వేస్తున్నారు. అది సమంజసం కాదు. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళిన దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు మీకు కొత్తగూడ దూరంలో గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. ఇప్పుడు మరి తాగడానికి మంచినీళ్ళు లేనప్పుడు ప్రజలు ఎంత అవసరం పడుతుంటారు. తాగడానికి చెరువు ఉంది, మాకు చెరువు తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ. ఇంకొకటి పంచాయతీ ఉన్నప్పుడు 200 ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 2,000 కార్పొరేషన్ అయిన తర్వాత, కార్పొరేషన్ అయిపోయిన గ్రేటర్ అయిన తర్వాత 4,000 గజానికి 4,000 రూపాయలు ట్యాక్స్ ఇస్తున్నారు. మీరు అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం తీసుకెళ్ళినా దాన్ని పట్టించుకోరు. మా ఎమ్మెల్యే గారికి చెప్పినాము, మంత్రులకు చెప్పినాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మా ప్రభుత్వం కొట్లాడి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం కూడా మాకు ప్రజలకు అనుకూలంగా లేకనే లేదు. మా ప్రజా నిర్ణయం లేకుండా గ్రేటర్లో కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఇచ్చినా ఎమ్మెల్యే గారికి పట్టించుకోవట్లేదు. మమ్మల్ని మంత్రులకు చెప్తున్నాము, అందరికీ రిక్వెస్ట్ ఇస్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్న అనుకూలంగా ప్రకారంగా ధరలు తగ్గించాలి, ట్యాక్సులు పెంచకూడదు. వాటర్ లేదు, వాటర్ బిల్లు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు మీరు? వాటర్ వాసులు అడిగితే మాకు సమాధానం మా దగ్గర లేదు. వాళ్ళకి మాట్లాడుకోవాలి, ప్రభుత్వంతో మాట్లాడుకోవాలంటారు. మాకు నీళ్ళు ఇవ్వండి, బిల్లు కడతాం. ఎందుకు కట్టాం మేము? కొనుక్కోవడం రోజు కొనుక్కోవడం నీళ్ళు కొనుక్కుంటూనే ఉన్నాం కదా. మరి తాగడం నీళ్ళు ఇవ్వనప్పుడు బిల్లు ఎట్లా కడతాం మేము? మరి అన్నిటికీ వాల్యుయేషన్ వేస్తున్నారు. మరి ముందు మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు అదే వాల్యుయేషన్ పెంచండి. ఫస్ట్ వాల్యుయేషన్ పెంచి పబ్లిక్ సౌకర్యం కల్పించండి. మాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకుని ఆర్టీసీ బస్సు లేదు. మహిళలు నడవడానికి ఇబ్బంది. మహిళలు ఆటో వెళ్ళేసి కాళీమాదరికి బస్సులు వెళ్తారు. ఆ బస్సు సౌకర్యం లేదు. మరి గ్రేటర్ ఎట్లా కలుపుతారు మీరు? ఏ సౌకర్యం ఇస్తున్నారని? మెట్రో అన్నారు, మెట్రో లేదు. మన పబ్లిక్ సర్వెంట్ అసలు లేదు, అసలు పబ్లిక్ కన్వెంట్ లేదు ఇక్కడ. గ్రేటర్ హైదరాబాద్ మీరు ఎలా చేస్తారు? ప్రజా నిర్ణయం తీసుకోకుండానే మీరు నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఇంకొకటి రాజేంద్రనగర్ మండల్ ఫస్ట్, తర్వాత తీసుకుపోయి గండిపేట మండలం కలిపారు. గండిపేట మండలంలో 3 మున్సిపాలిటీ అంటే 2 మున్సిపాలిటీలు, ఇది కార్పొరేషన్.
బండ్లగూడ కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలు. ఆ మున్సిపాలిటీని తీసుకుపోయి కొంతమంది డివైడేషన్ చేసేసారు. ఇప్పుడు శంషాబాద్ను అక్కడ చేసేసారు, రాజనగర్ ఇక్కడ చేసారు, మణికొండ అక్కడ శ్రీలింగపల్లికి చేసేసారు, నర్సింగ్ అక్కడ చేసేసారు. కాకపోతే ఏంటంటే మా రాజనగర్ కాన్స్టిట్యున్సీని మొత్తం కలిపి ఒక రీజనల్గా చేస్తే, జూనల్గా చేస్తే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. మాకు అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు, ఎవరున్నా కానీ నాయకులు ఎవరున్నా కానీ మా అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక జూనల్ ఏర్పాటు చేస్తే మాకు ఏదైనా పని కావాలనుకున్నా మనం డైరెక్ట్ నేరుగా వెళ్ళేసి మా పనులు తీసుకుంటాం. ప్రజల సౌకర్యం కోసం అందరూ వెళ్ళలేరు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఒక నాయకుడు ఉంటారు, నాయకుని పట్టుకొని అందరూ వెళ్తాం. కానీ తెలియని నాయకుల దగ్గర ఎక్కడ పోతాము? చార్మినార్ పోవాలంటే మాకు ఎవరు తెలుసు? ఇక్కడున్న కార్పొరేషన్లు ఇవన్నీ జూన్ చేస్తే మాకు అంతా లోకల్గా అంతా తెలిసిన ఉంటారు. కాబట్టి శంషాబాద్ మండలం అయినా పర్లేదు, మాకు రాజనగర్ జూన్ అయినా పర్లేదు, మణికొండ అయినా పర్లేదు, నర్సింగ్ అయినా పర్లేదు. ఈ 4 జూన్లు కలిపి ఒక జూన్లు చేస్తే మాకు బాగుంటుందని మా అభిప్రాయం. జోన్లను ఏర్పాటు చేసే క్రమంలో ప్రజా ప్రతినిధులను కానీ, అఖిలపక్ష నేతలను కానీ, స్థానిక ప్రజలను కానీ సంప్రదించకుండానే జోన్ల విభజన చేశారని ఆరోపిస్తున్నారు. విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జోన్లను పెంచే క్రమంలో నూతనంగా రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను శరలింగంపల్లి జోన్ పరిధిలో కలిపిన అధికారులు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీని జోన్ గా ఏర్పాటు చేస్తూ జలపల్లి, తుక్కుగూడ, ఆదిపట్ల తదితర దూర ప్రాంతాలను శంషాబాద్ జోన్ లో కలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేహెచ్ఎంసీలో విలీనంపై ఏవైతే విలీనమైన 27 మున్సిపాలిటీల కార్పొరేషన్ సంబంధించిన ప్రజల అభిప్రాయాలు హెచ్ఎంటీ తెలుసుకుంటూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో మనం వెళ్ళాం. ఇప్పుడు బండ్లగూడ జాగీర్ దగ్గర చేరుకున్నాం. బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో ఉన్నాం. మరి ఇక్కడి స్థానికులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు అంటే ఈ మొత్తం జరిగిన ప్రక్రియను మరి స్వాగతిస్తున్నారా, ఆ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు న్యూ సిటీగా డెవలప్ అవుతున్న మిమ్మల్ని మీలాంటి ప్రాంతాల్లో ఓల్డ్ సిటీ ప్రాంతం కూడా కలిపాను. దాన్ని ఎట్లా చూస్తారు? మొత్తం ఈ జరిగిన పరిణామాలని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది, సాఫీ జరిగింది అంటున్నారా? నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. ఎందుకోసం అంటే హైదరాబాద్లో ఇప్పుడు పాత హైదరాబాద్లో ఇప్పుడు హైబ్రిడ్స్లో కానీ, ఇక్కడ చార్మినార్లో కానీ, గోల్కొండలో కానీ ఏం బిల్డింగ్లు అవన్నీ ఏం కట్టలేదు. ఇటువంటివి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి. దాన్ని చూసి ఏం చేస్తారంటే ఈ ఫండ్ అంతా ఇక్కడ హైదరాబాద్ చుట్టుముంటున్న చాలా డెవలప్ అవుతున్న ఫండ్స్ని అంతా తీసుకుపోయి హైదరాబాద్లో చార్మినార్లో కానీ, గోల్కొండలో కానీ, ఇంకా హైబ్రిడ్స్లో కానీ, ఇప్పుడు హైబ్రిడ్స్లో కానీ రెవెన్యూ కూడా మా ఈ లోకల్ ప్రాంతాల్లో వస్తుందని ఇక్కడ ఫండ్స్ అంతా తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టడానికి చూస్తున్నారు. మేము ఇన్ని రోజులు ఏదో చిన్న గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎంతో కష్టపడకుండా మా లీడర్లు, మా పొలిటికల్ లీడర్ ఎంతో కష్టపడ్డారు. అయినా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంటే ఒక వార్డు మెంబరు ఇంటి కూడా తిరుగుతుంటాడు, ఒక స్ట్రీట్ లైట్ ఏంటంటే రాత్రి వరకు వేయిస్తాడు. అది కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కాకుండా అంతకన్నా ముందు గ్రేటర్ హైదరాబాద్ చేశారు. అది చాలా బాధగానే ఉండే. ఇప్పుడు ఒక లంకలా కలిపినట్టు చేసేసారు మమ్మల్ని. ఏం డెవలప్ లేదు, ఏముండదని మేము చాలా బాధపడుతున్నాము. అట్లాగే ఇప్పుడు మాకు ముఖ్యంగా చూడాలంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ, చార్మినార్ ఏరియాలో కానీ, ఎక్కడ కానీ ఎవరు ఫండ్స్ అది నల్ల బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ ఏం కట్టరాలు. మేము జెన్యున్గా కడతామండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కాకుండా న్యూ సిటీలో కానీ, ఈ చుట్టుముట్టు కలిసిన ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి అవన్నీ కానీ ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మాకు సర్కిల్ కూడా చేంజ్ చేశారండి. మీకు క్లియర్గా అనిపిస్తుంది. షేర్లింగంపల్లి అని నిండా వరకు ఉన్నాడు. షేర్లింగంపల్లి కాకుండా రాజేంద్రనగర్లో ఉన్న 3 మండలాలు కలిపి ఒకటే సర్కిల్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. ఓకే సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి. సార్ నా పేరు మల్లారెడ్డి. నేను కూడా గతంలో వార్డు మెంబర్గా చేసినాను. ఇక్కడ మా ఊరు సర్పంచ్గా ఉండే. సర్పంచ్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకసారి పోయి చెప్పేస్తే ఆయన రేపటి వరకు పని సాల్వ్ చేసేవాడు. ఇప్పుడు మాకు ఏమైపోయిందంటే మా రాజేంద్ర నగర్, మా గండిపేట మండలాన్ని తీసుకుపోయి 2 మున్సిపాలిటీలు తీసుకుపోయి అక్కడ కలిపేసిండు. ఎక్కడ శేలింగంపల్లి. మళ్ళీ మాది తీసుకుపోయి ఏం చేసి ఓల్డ్ సిటీలో కలిపేసారు. మా గండిపేట మండలం చాలా డెవలప్ ఏరియా. అది ఇక్కడ ట్యాక్స్లు అంతా మేము కరెక్ట్ కడతాం. ఇప్పుడు చార్మినార్ దానికి మాదార్లో కలిపారు. బాదురుపురం అక్కడ ట్యాక్స్ కట్టాడు. మా పైసలు తీసుకొని అక్కడ పెట్టనీకే కావాలనే మాది అక్కడ డివైడ్ చేసినట్టు మేము అనుకుంటున్నాం. మాకు షేర్లింగంపల్లి వద్దు, అక్కడ వద్దు. మాకు గండిపేట మండలం, ఇక్కడ మా ఏరియా అంతా గండిపేట మండలం కలిపి ఒక జోన్గా ప్రకటించి మాకు దగ్గర అయ్యే విధంగా చూడాలి అని నా యొక్క అభిప్రాయం. మా ప్రజలలో మేము కూడా ఇంకొకటి, ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా డివైడ్ చేయడం తప్పు ప్రభుత్వానిది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడ ఆఫీస్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఈ ఏరియా నాది, ఈ ఏరియా దీనికి చేసినామంటే అది తప్పు. ప్రజాభిప్రాయం తీసుకునే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆల్ పార్టీస్ మీటింగ్ అన్న పెట్టి తీసుకోవాలి. ఏది చేయకుండా మీరు ఆడ కూర్చొని డివైడ్ చేయడం మాత్రం మేము ఒప్పుకోము. మేము ధర్నాకైనా సిద్ధంగా ఉన్నాము. మాకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేనే లేదు. మేము తదుపరి చర్య మేము తర్వాత ప్రకటిస్తాం ఏం చేయాలనేది.
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాజేంద్రనగర్ ను జోనుగా ఏర్పాటు చేస్తూ నియోజకవర్గ పరిధిలో ఉన్న శంషాబాద్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను కాదని హైదరాబాద్ నగరం పాత బస్తీకి చెందిన చంద్రాయన్ గుట్ట, జంగంమెట తదితర ప్రాంతాలను రాజేంద్రనగర్ జోన్లో కలపడం ఎవరికి ఉపయోగం కోసం అంటూ ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉండే సంపన్నులు మీ దగ్గర ఉండే సామాన్యులు కూడా సేమ్ పన్ను కట్టాల్సిందే. దీనికి సంబంధించిన దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 80% ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే లో మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చాలా అంటే ఒక ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలలోనే 3 పరిధులు మారినాయి మాకు. ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ మున్సిపల్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత కూడా మమ్మల్ని 1,10,000 ఓట్లు ఉన్నటువంటి బండ్లగూడ జాగిరిని 3 వార్డులుగా డివైడ్ చేయడం జరిగింది. 50,000, 45,000 మరియు ఇంకో వార్డుగా అట్లా వేయడం. దీనివల్ల మాకు పరిపాలన బాగుండదు, మేము ఇవే ఇంకా పెంచితే బాగుంటుందని మేము కోరుకున్న తరుణంలో డీలిమిటేషన్ పీరియడ్ ఇచ్చి మనకు ఏవైతే మనకు సమస్యలు ఉంటే తెలియజేయమన్నప్పుడు అందులో మేము మెయిన్ చెప్పిన విషయాలు అవే. దాన్ని పరిష్కరించకుండా షేర్లింగపల్లిలో ఉన్నటువంటి మా జోన్ని తీసుకెళ్ళి మాకు సంబంధం లేని ఇప్పుడు రాజేంద్రనగర్ జోన్కి అంటే 2 మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటివి 3 అదొకటి రాజేంద్రనగర్ మండల్లో 2 సర్కిళ్ళు, మా సర్కిళ్ళు 3 సర్కిళ్ళని తీసుకెళ్ళి మిగతా 4 సర్కిళ్ళు కలిపి చంద్రంగుట్ట మనకు సంబంధం లేని ఫలక్నామా ఇంకేవైతే ఇంకా 2 వార్డు సంబంధం లేని దాంట్లో తీసుకొచ్చి కలిపి మమ్మల్ని ఒక జోన్గా ప్రకటించడం అనేది దురదృష్టకరం. మా బండ్లగూడ మున్సిపల్ జాగిరిని బలిపశువులుగా చేసి ఇవాళ నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరినీ కూడా బీజేఎంసీ నాయకులను కానీ మన గ్రామస్తులను కానీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్లను కానీ అందరినీ కూడా మనం ఇవాళ బలిపశువులం అయినాము. మనము ఎమ్మెల్యే దగ్గరికా లేకపోతే అందరం ఒకటై మన బీజేఎంసీని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సంపద అంటే మన రంగారెడ్డి డిస్టిక్లా గండిపేట మండలాన్ని ఖాళీ ప్రభుత్వానికి పైసలు అవసరం ఉన్నప్పుడు ఆడ ఏమైనా అమ్మనీకున్నాయా అని చూసుకొని వాడుకోవడానికే తప్ప మనకి ఎటువంటి ప్రయోజనాలు జరగట్లేదు. మండల్ బైఫర్కేషన్ గండిపేట మండల్ బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటి గ్రామం మాది. ఈ బౌండరీ నుంచి ఇక్కడ నుంచి మేము ఒట్టినవలపల్లి అక్కడ వరకు చూసుకుంటే మనకు 2016లో బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకు ఒక 100 పడకల హాస్పిటల్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి హాస్పిటల్ లేదు. సామాన్యులకు కావాల్సినటువంటి మొట్టమొదటిది ఆరోగ్యం విషయంలోనే మనకు శ్రద్ధ లేదు. రేపొద్దున మన ఇళ్ళకేం తీసుకొని ఆ జోన్లు వేసిన తర్వాత మనం ఎవరికి చెప్పుకున్నా మనము బ్రతకలేము. ఇవాళ మనకున్నటువంటి అవకాశం ఇప్పుడున్నది కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడి దీన్ని మనకు గండిపేట మండలాన్ని గండిపేట జోన్గా ప్రకటించే విధంగా మనం అందరం పోరాటం సాగించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా విన్నపించుకోవడం జరుగుతున్నది. ధన్యవాదాలు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఫస్ట్ డీలిమిటేషన్ తప్పు చేసారు. ఇప్పుడు బండ్లగూడ 121 వార్డ్ డివైడ్ చేసారు. అకార్డింగ్ టు ద రెవెన్యూ మ్యాప్ వాళ్ళు చూపించిన దాని ప్రకారం 10,000 ఓట్ల కంటే ఎక్కువ లేవు. మళ్ళీ ఇప్పుడు 122 కిస్మత్పూర్ అని విభజించారు. దాంట్లో 45,000 ఓట్లు ఉంటాయి అకార్డింగ్ టు ద మ్యాప్. అదే తప్పు చేసారు. మేము దాన్నే తప్పు చేసిరు, దాన్ని కరెక్ట్ చేయాలని మేము కంప్లైంట్ ఇచ్చినాం. దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు జోనల్ చేసి రాజేంద్రనగర్ జోన్ అని చేసిరు. ఇప్పుడు రాజేంద్రనగర్ కింద ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఇప్పుడు ఈ జోన్ కింద 4 కాన్స్టిట్యున్సీలు వస్తున్నాయి. చంద్రాయన్గుట్ట, యాకుత్పుర ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఫండ్ వస్తుంది. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఎవరికైనా కొట్లాడతారు, ఫండ్ ఎక్కడ విభజిస్తారు. ఇప్పుడు ఇది బండ్లగూడ డెవలపింగ్ ఏరియా, రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ చాలా ఇల్లులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కట్టే పన్ను మొత్తం ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు. మా దగ్గర డెవలప్మెంట్ ఆగిపోతుంది. దీని విషయంలో బండ్లగూడ నాయకులు, ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చి మేము కొట్లాడతాము. సపరేట్ జోన్ రాజేంద్రాన్ని సపరేట్ జోన్ చేసి ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీలు మణికొండని అన్నీ కలిపి ఒక దగ్గర చేసుకుంటే నెక్స్ట్ ఎమ్మెల్యే వాళ్ళకి ఒకటే కమిషనర్ తోటి ఫండ్ డివిజన్ గిట్ట అన్నీ బాగుంటాయని చెప్తాను. మౌలిక వసతులు కూడా కనీసమైన వసతులు లేవు. తను అన్నట్టుగా కనీసం ఆసుపత్రి కూడా లేని పరిస్థితి. మరి జిహెచ్ఎంసీ కలపడం ద్వారా ఇంకా కొత్తగా ఏం చేసే పరిస్థితి ఉంటుంది? దానికి సంబంధించి మీ అభిప్రాయం? ఇంకా జిహెచ్ఎంసీ కలిపిన తర్వాత ఏముండదు. ఇంకా ఇప్పుడు ఒక కార్పొరేటర్కి 3,000 ఓట్లు ఉండే, ఆయన వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో కనిపిస్తుండే. బట్ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి గిట్ట కనిపించే పరిస్థితి ఉండదు. మా అంతలు మేము పోయి జోనల్ ఆఫీస్లో కంప్లైంట్లు పెట్టుకోవడం తప్ప ఎవరిని ఇప్పుడు కార్పొరేటర్ చేతిలో అయితే ఏముండదని నేను అనుకుంటున్నా. ఇంకా అది
ఒక ఫండ్ కోసం ఇంకా అందరూ నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఆ కార్పొరేటర్కి విలువ ఉండదు. ఇంకా అది ఎక్కడైతుందో ఇంకా చూసుకోవాలి. జిహెచ్ఎంసీ విలీనం ఏదైతే విభజన జరిగిందో అంతా కూడా ఒక పారదర్శకంగా జరగలేదు, ప్రణాళికాబద్ధంగా జరగలేదు స్థానికుల ఆరోపణ. ముఖ్యంగా గండిపేట మండలం అనేది ఇవాళ ప్రభుత్వానికి మంచి రెవెన్యూ ఇచ్చినటువంటి మండలం. అలాంటి గండిపేట మండలం అంతా కలిపి ఒక జోన్గా చేస్తేనే బాగుంటుంది. ఈ మొత్తం మా నియోజకవర్గాన్ని ముక్కలు చేయడం మూలంగా కొత్త సమస్యలు రావడం తప్ప పెద్దగా మాకు ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. ఓల్డ్ సిటీని తీసుకొచ్చి న్యూ సిటీలో కలపడం అనేది కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. ముందు అసలు స్థానిక ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలామంది పేద మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. మరి వారికి పన్నుల భారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కనీస ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలే స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ పర్సన్ సతీష్ రెడ్డితో కలిసి రమణ హెచ్ఎన్టీవీ హైదరాబాద్. ఇప్పటికైనా తమ నియోజకవర్గంలోని ప్రాంతాలను ఒక్క జోన్ గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆధునిక నగరంగా వేగంగా విస్తరిస్తున్న తమ ప్రాంతంలో ఓల్డ్ సిటీలోని ప్రాంతాలను కలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ నియోజకవర్గాన్ని ఒకే జోన్ గా ఏర్పాటు చేయాలని, లేదంటే వచ్చే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.